సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రయాణికుల రద్దీ నెలకొన్న పరిస్థితి. సో అక్కడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. అలాగే పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి రవి, అలాగే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రవీణ్ తో మాట్లాడదాం. ప్రవీణ్, అక్కడ ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారు? లక్ష్మీ దుర్గా సంక్రాంతి సొంత ఊరిలో సెలబ్రేట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున అయితే ప్రజలందరూ కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో 30% పీపుల్ కూడా సంక్రాంతికి సొంత గ్రామాల్లో సెలబ్రేట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంజీబీఎస్ కాదు, జేబీఎస్, అలాగే రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, నాంపల్లి, అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ అన్ని కూడా పూర్తిగా కూడా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపుగా టీఎస్ఆర్టీసీ అయితే దాదాపుగా 6,400 దాకా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. అలాగే ట్రైన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినప్పటికీ నిన్న ఈరోజు క్రౌడ్ అయితే గంటకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పూర్తిగా కూడా స్కూల్ సెలవులు ఇవ్వడంతో నిన్ననే దాదాపుగా 10-15 లక్షల మంది ఇప్పటికే వెళ్ళిపోయారని చెప్తున్నారు. దాదాపుగా 30%, దాదాపు 30-40 లక్షల మంది పూర్తిగా హైదరాబాద్ నుంచి సొంత విలేజెస్కి, గ్రామాలకి వెళ్తారని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా రద్దీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 9 అవుతున్నా కూడా పూర్తిగా ఎంజీబీఎస్ అంతా కూడా పూర్తిగా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బస్సెస్ అన్నీ కూడా అనుకున్న టైంకి వస్తున్నప్పటికీ కూడా చాలామంది అదే లాస్ట్ మూమెంట్ ఎవరైతే ఉంటారో, టికెట్ బుక్ చేసుకోకుండా, రిజర్వేషన్ లేకుండా ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఎంజీబీఎస్ చేరుకుంటూ ఉంటారు. సో దాదాపుగా ఎంజీబీఎస్కి వస్తున్న వాళ్ళ సంఖ్య గంట కూడా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తూ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తూ ఏ రూట్లలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఒక అంచనాతో పూర్తిగా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శ్రీధర్ కూడా ఉన్నారు. తను స్టేషన్ మేనేజర్ ఎంజీబీఎస్ సంబంధించి. సార్ చెప్పండి, రద్దీ ఎలా ఉంది? సో ఉదయం నుంచి గంటకి పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎలా ఉంది సార్? ఇవాళ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 8 o'clock నుంచి హెవీ రష్ ఉందండి. కంటిన్యూస్గా ఇంట్లో ఉంది. ఒక సెక్టార్ అని కాదు, అన్ని సెక్టార్లకు ఉంది. ఇప్పుడు ఎంజీబీఎస్ లోపల స్టేట్ మొత్తానికి మన ఇంటర్ స్టేట్ కూడా బస్సెస్ ఉండేది. ఈ సంక్రాంతి రద్దీ ఉన్న దాని కారణంగా సంక్రాంతి లోపల ఎప్పుడైతే ఎలాగైతే చేస్తామో వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కరీంనగర్ బస్సెస్ను జేబీఎస్ కాడికి, అదేవిధంగా మన నల్గొండ బస్సెస్ని ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ అలా డివైడ్ చేసి కట్ చేయడం జరిగింది. జంట నగరాల్లో దాదాపు 22 ప్లేసెస్ నుంచి మనం బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాము. 6,432 బస్సులని మనం ఎక్స్ట్రా ప్లాన్ చేయడం జరిగింది. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎంజీబీఎస్లో డైలీ 2,200 బస్సులు పోతాయి. దానికి అదనంగా నిన్న దాదాపు 311 బస్సులు నిన్న అడిషనల్గా నడపడం జరిగింది. ఇప్పటివరకే 328 బస్సులు అడిషనల్గా పెట్టాము. ఇంకొక దాదాపు 60 బస్సులు ఇంకా ఎక్స్ట్రా పడతాయని మేము అనుకుంటున్నాము. బట్ ప్రయాణికులు మాత్రం అన్ని సెక్టార్లలో, అంటే ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, అదేవిధంగా మహబూబ్నగర్, మొత్తం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని సెక్టార్లు, కర్నూలు సెక్టారు, అదేవిధంగా విజయవాడ సెక్టార్కు హెవీ ట్రాఫిక్ ఉన్నది. సో ఇక్కడ అధికారులు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు. ప్రతి ప్లాట్ఫామ్ మీద మన సూపర్వైజర్లని, ఆఫీసర్లను పెట్టేసి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటూ మేము బస్సెస్ డైవర్ట్ చేస్తున్నాము. పబ్లిక్కి ఎలాంటి అసౌకర్యం జరగకుండా తొందరగా వాళ్ళని వారి గమ్యస్థానాలకు ట్రాన్స్పోర్ట్ చేసే ప్లాన్ మేము చేసుకున్నాము. దానికి అనుగుణంగా వర్క్ చేస్తున్నాము. సో ప్రస్తుతం అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి దగ్గర కావచ్చు, అలాగే ఎస్ఆర్ నగర్, అమీర్పేట నుంచి కూడా రాత్రిపూట ఎక్కువ బస్సులు బయలుదేరుతాయి కాబట్టి రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా, దొరికిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎంజీబీఎస్కి చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిబిఎస్ ఏదైతే ఓల్డ్ బస్ స్టాప్ ఉందో అక్కడికి సంబంధించి ఏపీకి సంబంధించిన స్పెషల్ బస్సెస్ అన్నీ కూడా అక్కడి నుంచి కంప్లీట్గా ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, అలాగే విజయవాడ సైడ్ పోయే బస్సులు పూర్తిగా అక్కడ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే హెవీ క్రౌడ్ అక్కడికే వెళ్తుంది కాబట్టి అక్కడ స్పెషల్ బస్సెస్, అలాగే ఇంకా ఏమైనా అదనంగా కావాలనుకుంటే దాదాపుగా బస్సెస్ కూడా ఇంకా బ్యాంకింగ్ పెట్టాము. ఆ ఏరియాకి సంబంధించిన కూడా స్టేషన్ మేనేజర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే సిటీలో ఎక్కడ చూసినా కూడా మెయిన్ రోడ్లన్నీ కూడా పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పూర్తిగా రోడ్స్ అన్నీ కూడా బస్సులతో ప్యాక్ అయిపోయాయి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతి 5 minutesకి ఎవ్రీ స్టాప్కి కూడా బస్సెస్ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ప్రైవేట్ అధికారుల దోపిడీ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి రైడ్స్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. సీజీలు కూడా చేస్తున్నారు. అత్యధికంగా టికెట్లు ఎవరైనా చేసినా, అన్ఎక్స్పెక్టెడ్గా బస్సులు క్యాన్సిల్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి టీఎస్ గవర్నమెంట్ అధికారులు చెప్పడంతో కొంతమేర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా సో టీఎస్ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ఒకవేళ మిస్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా ఎంజీబీఎస్కి వచ్చేసిన తర్వాత స్పెషల్ బస్సులు అయితే ఏర్పాటు చేసేసి సో 50% రాయితీతోనే పంపిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి.